హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. పిల్లలు ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇలా చీజీ ఎగ్ బర్గర్ని ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటుంది, వాళ్ళకు కూడా తెగ నచ్చేస్తుంది. నా దగ్గర అయితే నార్మల్ బర్గర్ బన్స్ లేవండి, అందుకని పావ్ బాజీ బన్స్ ఉంటే వాటితోనే ఇలా బర్గర్ని ప్రిపేర్ చేశాను. ఇదైతే అసలు సూపర్ టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి టేస్ట్. అందుకనే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా ఆనియన్స్ని, టమాటాని సన్నగా రౌండ్గా స్లైసప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని తయారు చేసుకోవడానికి నా దగ్గర ఇట్లాంటి పెనం ఉంటే దాంట్లో టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసేసి దాంట్లో ఎగ్ని క్రాకెల్ చేసుకొని వేసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పెనం లేకపోతే మనం పోపు వేసే చిన్న బాండీలు ఉంటాయి కదా, ఆ బాండీలో అయినా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. పైనుంచి కొంచెంగా ఉప్పుని అలాగే కారాన్ని కూడా అలా చల్లేసేయండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని 6-7 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే లోపల నుంచి కూడా కోడిగుడ్డు అనేది చక్కగా ఉడుకుతుందండి. ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ అనేది రెండో వైపు మనం తిరగేయము, ఒకవైపు మాత్రమే ఉడకపెట్టుకుంటాము. ఉడుకుతుందా లేదా అని డౌట్ అయితే అవసరం లేదండి. సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకున్నారంటే లోపల నుంచి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర పావ్ బాజీ బన్స్ ఉన్నాయి అన్నాం కదా, ప్రతి బన్నుని కూడా మధ్యలోకి ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. పాన్లో నెయ్యి కొంచెం అడుగున ఉండిపోయింది, దాంట్లోనే ఈ బన్నుని వైట్ పార్ట్ ఉన్న వైపు మాత్రమే పెట్టి చక్కగా అది ఎర్రగా అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. అడుగు పార్ట్ అలాగే పెట్టేసేసి మనం పైన పార్ట్ని కూడా ఇలా తిప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండిటి మీద కూడా 1 టేబుల్ స్పూన్లో సగం మాత్రమే టమాటా సాస్ని వేసేసి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. టమాటా సాస్ వేసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న బన్ లాంటి ఆమ్లెట్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసి పైనుంచి ఒక ఆనియన్ స్లైస్ని, టమాటా స్లైస్ని కూడా పెట్టేసేసి ఇక్కడ నేను చీజ్ తీసుకున్నానండి, దాన్ని తురుము పట్టేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పైన అలా ప్రెస్ చేసి పెట్టేసి ఫ్రెష్గా తరుక్కున్న కొత్తిమీరను కూడా దీని మీద పెట్టండి. అలాగే పైనుంచి ఇందాక టమాటా సాస్ అప్లై చేసిన బన్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసేసి ఒక పెనంలో కొంచెంగా నెయ్యిని వేసేసి ఇలా రెడీ చేసుకున్న బర్గర్ని పెట్టేయండి. ఇప్పుడు ఇంకొకటి ప్రిపేర్ చేయడం కూడా చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో చక్కగా ఫస్ట్ అయితే టమాటా కెచప్తో 2 బన్స్కి వేసేసి తర్వాత టమాటా స్లైస్, ఆనియన్ స్లైస్, అలాగే ఎగ్ ఆమ్లెట్, ఇంకా చీజ్ తురుము, కొత్తిమీర తురుము వేసేసి పైన పార్ట్ అనేది పెట్టేసేసి మళ్ళీ ఆ బర్గర్ని ఇలాగా చక్కగా పెట్టేసేసి వీటిని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలండి. అందుకనే నేను ఇందాక బన్స్ని రోస్ట్ చేసేటప్పుడు సెకండ్ సైడ్ రోస్ట్ చేయలేదు. ఇంకా ఈ చీజీ ఎగ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. లోపల నుంచి చీజీ ఫ్లేవర్తో ఎగ్ కమ్మదనంతో నిండి ఈ బర్గర్ అయితే భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ చీజీ ఎగ్ బర్గర్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దానివల్ల ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.